వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకొని రైతును మోసం చేయడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడిన ఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనమూరు మండలం పెద్దిరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం బాధితుడు రాజారెడ్డి తనను ఆదుకోవాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. భూమి కొనుగోలుకు సంబంధించి పత్రాలు తమ దగ్గర ఉన్నాయని తెలియజేశారు. రాజారెడ్డి పెద్దరాజుపల్లి. ఇక్కడ ఈ ల్యాండు ఒక 4-5 ఏళ్ళకు ముందు కొన్నా. నేను 60,000 కొంటానేసి కొన్నాను. ఆ కొన్ని 3 నెలలకు అగ్రిమెంట్ రాయించినాడు. అగ్రిమెంట్ అయ్యానికి నేను వాళ్ళ ఇంటికి అడిగిపోయినాను. అగ్రిమెంట్ నేల రాసిమని చెప్పేసి నేను రాసిను. నీ వల్ల ఏం చేసుకోబోయి కోర్టులో తెలుసుకోబోయినారు. నేను కోర్టులో కేసు వేసినాను. కోర్టులో కేసు మాట్లాడాక ఈ 4-5 ఏళ్ళు గుమ్మని అయిపోయినారు. ఈ కేసు నాకు ఫేవర్ అవుతుంది అనుకున్నారు, ఏమవుతుంది అనుకున్నారు నాకు తెలియదు. ఇంతకుముందు ఒక 2 నెలలకు ముందు నన్ను దౌర్జన్యం చేస్తే స్పందనలో ఎత్తుకొని ఎస్పీ గారికి స్పందనలో కూడా ఇచ్చినాను. అప్పుడు పిలిచి వాళ్ళు మండలం ఇచ్చినారు. వాళ్ళు గుమ్మని అయిపోయినారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు తెల్లారితో 2 జేసీబీలు వాళ్ళు 6-7 మంది జనాలు వచ్చి ఈ డీలర్లు ఎత్తుకొని నా మీద పోసి హత్యా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నారు. ప్రతి నెలకు 10 రోజులకి ఒకసారి కేసు రాజిపోతావా, నిన్నేమన్నా చంపేద్దామా అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. మేము భరించలేకుండా చాలా బాధపడుతున్నాము. దీనికి మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దాడి చేయని వచ్చిన వాళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మధు. వీళ్ళు ఆ బాలకృష్ణారెడ్డి అనేవాడిది బుక్కిరెడ్డిపల్లి. వీళ్ళైతే మా ఊరే. వీళ్ళు వచ్చి నాకు తెల్లారితో దౌర్జన్యం చేసి వాళ్ళని ప్రోత్సహించి పంపించిన వాళ్ళంతా బయట ఉన్నారు, లోపలికి రాలేదు. మీరు పుండి మీ వెనకాల మేము వస్తాం, మేము పరిస్థితిని చూసుకొని మేము వాళ్ళపైన దాడి చేస్తామని చెప్పినారు. ఇన్ని చేసినా ఈ ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు దయించి మాకు న్యాయం చేసి మా కుటుంబానికి కానీ మాకు చాలా ఇబ్బంది కొని మేము భయభ్రాంతులు అయిపోయి బతుకుతా ఉన్నాము. మమ్మల్ని కాపాడాలని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ప్రాధాన్యపడుతున్నాను. నా కుటుంబీకులకు కానీ నాకు కానీ ఏదైనా జరిగితే ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళే నన్ను ఇంత దూరం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను తట్టుకోలేకుండా పోతున్నాను. నిన్ను ఎప్పుడు చంపేస్తాం చెప్పదు, నువ్వు చెప్పం, నువ్వు రాజీ పోతావు, మేము నిన్ను చంపేద్దామా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మేము భరించలేకుండా పోతున్నాము. ఈ ల్యాండ్ మాకు డబ్బు ఇచ్చి 9 లక్షలు ఇచ్చి నేను అగ్రిమెంట్ రాసుకున్నాను. ఇది కోర్టులో కూడా ఉంది. ఈ డేట్ కూడా చూడండి, 3వ తేదీ 8వ నెల 2020లో కోర్టు కేసింది. అప్పుడంతా గుమ్మ నుండి ఇప్పుడు దౌర్జన్యం చేసి నన్ను భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇది మీరు కూడా మీ మీడియా మిత్రులు కూడా నన్ను దయచేసి నా బాధను ఆలోచించి అందరికీ తెలియజేసి నాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాను.